రేపు మార్చి నెల 12వ తారీఖు జరగబోయేటువంటి బలుసులమ్మ జాతరోత్సవానికి మొట్టమొదటి సందా ఇచ్చే అవకాశం కల్పించిన ఆ కమిటీ సభ్యులందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే అది కూడా అదృష్టంగా భావిస్తాం. మనం ఏది పట్టుకెళ్ళాం, ఈ చేసిన మంచి కార్యక్రమాలు మనతో వస్తాయనే ఆలోచనతో మనం ప్రయాణం సాగుతోంది. ఆ రోజు 2014లో అమ్మవారి ఆశీస్సులతో మరి ఆ గుడి కట్టించగలిగాం. ఆ రోజు మరి ఎలా ఉండేదో 2014 అమ్మవారి టెంపుల్ అందరికీ తెలుసు. మరి ఆ రోజు అక్కడ పెద్ద ఎత్తున మరి జాతర జరిపించిన దానికి కారణంగా 55 లక్షల రూపాయలని ఆ రోజు డబ్బులు ప్రజలు విరాళాలుగా ఇవ్వడం, దాంట్లో ఒక 20-25 లక్షల నుంచి ఖర్చు పెట్టకుండా ఉన్న డబ్బుని గవర్నమెంట్కి కట్టి మరి దాంట్లోనే ఆ గుడి నిర్మాణం చేసి పురపాలక సంఘం మన చేతిలో మన కౌన్సిలర్స్ అంతా ఉన్నాం కాబట్టి ఏదైతే అక్కడంతా మరి పెంట కుప్పలన్నీ ఉండి దాన్ని తోలించి దాని అమ్మవారికి 4 ఎకరాలని కూడా మరి మావుళమ్మ టెంపుల్ ఉంది. అక్కడ మనం చూస్తే లోనికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ ప్లేస్ లేదు మనకు. ఆ అమ్మవారి దయ వల్ల 4 ఎకరాలు కూడా అమ్మవారికి మనం ఇవ్వడం, దాంట్లో మరి కళ్యాణ మండపం కట్టడం, అదేవిధంగా గుడికి మరి ప్రతి నిత్యం 50,000 రూపాయలు శుక్రవారం నాడు మనం అన్నదానానికి ఖర్చు పెట్టాల్సిన అవసరం. ఇది మనం ఉండొచ్చు లేకపోవచ్చు, అన్నదాన కార్యక్రమం అనేది ఎప్పుడు ఆగకూడదు. మన ఊరు బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, ఊళ్ళో ఉన్న అందరికీ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలంటే అమ్మవారి వల్ల. ఎక్కడ మీరు పెళ్లి చేసుకున్నా బలుసులమ్మ గుడి టెంపుల్కి వెళ్ళి మన పానకాలు పోసుకునే అలవాటు నా చిన్నప్పటి నుంచి మా అబ్బాయి కానీ, చిన్నప్పుడు మా కుటుంబ సభ్యులు కానీ, అలాగే తాడేపూడిలో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ గుడికి వెళ్ళడం ఆనవాయి. అలాంటి అమ్మవారిని ఇంకా మరింత ఇప్పుడు మావుళ్ళమ్మ గుడితో ఆవిడని చూస్తే అలాంటి విధంగా మన గుడిని తయారు చేయాలని, మనం చేసే ఈ కార్యక్రమానికి ఆవిడ ఆశీస్సులు ఇవ్వాలని, ఈ యొక్క ఏదైతే ఈ జాతర కార్యక్రమం ఉందో నిర్విఘ్నంగా విఘ్నేశ్వరుడు దయ వల్ల జరిపించాలని దీనికి గ్రామ పెద్దలందరినీ వేస్తాం. ఎందుకంటే ఇది నేను చేసేది కాదు, నేను ఫైనాన్స్ మొబిలైజేషన్ అంతా నేను ఏర్పాటు చేస్తాను. దీనికి సహాయం చేసి ప్లాన్ చేసి జాగ్రత్తగా ప్రజల్లో మాట రాకుండా నడపవలసిన బాధ్యత అంతా కూడా కమిటీ సభ్యులకి, ఏదైతే ఈ కమిటీ సభ్యులు ఉన్నారో, ఇప్పుడు అంజబాబు గారు చైర్మన్గా ఉన్నారు, వాళ్ళ కమిటీ సభ్యులు ఉన్నారు, వాళ్ళ కాకుండా వచ్చి వేరే అన్ని గుడుల నుంచి ఉన్నటువంటి పెద్దలందరినీ ఈ కమిటీలో మెంబర్స్ అవుతారు. ఈ తాడేపూడి గ్రామంలో బలుసులమ్మ జాతర అంటే తాడేపూడి ఊరు సంబంధించింది, అంతేకాకుండా విలేజ్లు కూడా సంబంధించింది. తాడేపూడి కాన్స్టిట్యున్సీ ఇది. ఈ కాన్స్టిట్యున్సీలో జాతర జరిగినప్పుడు విలేజ్లో ఉన్నటువంటి అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయలేదు. పెద్ద ఉత్సవంలో చేయాలనేది నా ఉద్దేశం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఆయన ఒకటి చెప్తారు, చిన్న కార్యక్రమాలు ఉత్సవంలో చేయాలి, అందరినీ పార్టిసిపేట్ చేయించాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తామని. వాళ్ళందరి ఆలోచన మేరకు అందరినీ భాగస్వామ్యం చేయాలి. సంక్రాంతి అంటే నా కుటుంబం, నా కూతురు, నా కొడుకు, లేకపోతే నాకున్న బంధువులతోనే సంక్రాంతి జరుపుకుంటాం. కానీ ఇది అలా కాదు, ఒక కులం లేదు, మతం లేదు, అందరూ కలిసి చేసే జాతర ఇది. అన్ని కులాలు ఉంటాయి, అందరూ కలిసి ఒక చోటు చేసుకునే జాతర, ఒక గ్రామ జాతర. కాబట్టి తాడేపూడిలో పట్టణం పుట్టక నుంచి కూడా, మేము పుట్టక ముందు నుంచి కూడా బలుసులమ్మ తల్లి వారు ఉన్నారు. ఆవిడకి మనం చేసేది ఏం లేదు, ఆవిడ దయ వల్లే మనం ఇలా ఉన్నాం. కాబట్టి డబ్బు అన్నీ మనకు శాశ్వతం కాదు. ఈ ఉత్సవాలు మన ఇంట్లో పెళ్లి కంటే బాగా చేయాలని నేను అందరినీ కోరుతా ఉన్నా. ఇది పేరు ఎవరికి వస్తుందని కదా, అమ్మవారి జాతర అంతే. ఇది పేరు ఎవరికే రాదు. నేను జాతర చేశానని చెప్పుకుంటాం, మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది భగవంతుడికి తెలియాలి. ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేసి ఈ జాతరను సహకరించమని నేను కోరుకుంటూ, ఈ సంవత్సరం 2వ పండుగ మనకిది సంక్రాంతి. మరొక సంక్రాంతి మించి జరగాలని నేను కోరుకుంటా ఉన్నా. నా మిత్రులందరినీ నేను దీంట్లో భాగస్వామ్యం చేస్తాను. నాకున్న హోల్డ్, నన్ను ఎమ్మెల్యేని ఎవరైతే చేశారో ప్రజలు నన్ను నమ్మి చేశారు. ఖచ్చితంగా ఆ ప్రజలకు మనం ఏదో ఒకటి ఇవ్వాలి తిరిగి. ఖచ్చితంగా ఆ విధంగా నేను పనిచేస్తాను. అదేవిధంగా ఉన్న అధికారాన్ని అమ్మవారి జాతరని బాగా చేయాలి, పట్టణం అభివృద్ధి చెందడానికి మాత్రమే వాడాలనేది నా ఉద్దేశం. తప్పకుండా మీ అందరూ సహకరించండి. దాదాపుగా 2 కోట్ల రూపాయల వ్యయంతో ఈ సంవత్సరం జాతర జరగబోతూ ఉంది. మీ అందరి ఆశీస్సులతో, మరి కమిటీ సభ్యులకు ఆశీస్సులు ఇవ్వండి, అమ్మవారి ఆశీస్సులు మీరు పొందండి. అందరూ కూడా దీంట్లో భాగస్వాములు ఇవ్వండి. అదే రకంగా ఈసారి నుంచి ప్రతి శుక్రవారానికి ఈ జాతర అయిన తర్వాత ఆ వడ్డీ డబ్బులతోనే జాతర భోజనాలు పెట్టే విధంగా ఎందుకంటే ఆ డబ్బులు మిగిలితో ఒక 50 లక్షలు, 1 కోటి రూపాయలు బ్యాంకులో వేసి అది అన్నదాన ట్రస్ట్ కింద పెట్టి దానికి మళ్ళీ ఒక కమిటీని వేసి ఆ డబ్బుల్ని మళ్ళీ ప్రజలకి మళ్ళీ అన్నదానం లేనివాడికి అన్నదానం జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే నిజంగా ఇవాళ అన్నదానాలు ఎలా జరుగుతున్నాయంటే ఇంట్లో పెళ్లి భోజనాలే చేస్తూ ఉన్నారు. ఇదివరకు అన్నదానానికి అందరూ వచ్చేవారు కాదు, ఇవాళ కుటుంబ సభ్యులతో సహా వచ్చి భోజనాలు చేసి వెళ్తున్నారు ఎక్కడైనా. అది అమ్మవారి ప్రసాదంగా భావించాలి.
అమ్మవారి ప్రసాదం అంత బాగా ఆవిడ చేయించుకుంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని రేపు నుంచి జాతర అయిన తర్వాత ప్రతి శుక్రవారం జరిగేటువంటి అన్నదాన కార్యక్రమానికి మీరు చేసే సహకారాన్ని అర్థిస్తాం. అన్నదాన ట్రస్ట్ పెడదాం. ఎక్కడో జరుగుతుంది, తెంతరలో జరుగుతుంది, పెత్తరలో జరుగుతుంది, ఎక్కడెందుకు జరగకూడదు? ఇక్కడ డబ్బు ఉన్నవాళ్ళు లేరా? ఇక్కడ ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్ళు లేరా? కాబట్టి మనమే దాంట్లో పాత్రదారు. మరికొంత డబ్బు అయినా ఇస్తాను. ఎదురుగా అన్నదానం కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం జరగవలసిందే. ఎంతమంది వచ్చినా లేదనకుండా పెట్టవలసిందే. దానికి ఇంకా మన కమిటీని పెంచుకోవాలంటే పెంచుకుందాం. అందరూ రావచ్చు. ఈ దీంట్లో మమ్మల్ని పిలవలేదని మాకు దయించి ఎవరు అనుకోమండి. ఎందుకంటే ఊరందరినీ పిలవాలి. మీరే దీంట్లో పాత్ర పోషించాలి. ఇది నడపడానికి మీరందరూ కలిసి ఈ జాతర జరిపించండి. డబ్బు అదే వస్తుంది, అమ్మవారు ఏర్పాటు చేస్తుంది. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. శుభ్రంగా మనం చేసి ప్రతి కార్యక్రమం అందంగా ఉండేలాగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే మళ్ళీ ఏదో జనం డబ్బులు కదా అని మన ఇష్టం వచ్చి ఖర్చు పెట్టడానికి ఎక్కడా లేదు. ఎంత డబ్బు మిగిలితే అంత డబ్బును కూడా మనం అన్నదాన ట్రస్ట్ వాడదాం. అది మీకు అందరూ హెల్ప్ఫుల్గా ఉంటుంది. బడ్డీని అయిపోతుంది. ప్రతి శుక్రవారం వస్తే ఒక 50,000 కావాలి. ఎవరిని అడగాలనే పరిస్థితి లేకుండా మన బ్యాంకులో ఒక అకౌంట్ ఎవరినో దాతలను ఇప్పుడు మహేష్ జ్యువెలర్స్ ఆయన పెట్టాం. ఆయనకి అప్పు చెప్పాం. అలాగే ఆయన పేరు మీద ఒక అకౌంట్ ప్రతి మా శుక్రవారం నాడు లక్షవారం డ్రా చేస్తారు డబ్బులు, వడ్డీ డబ్బులు, ఏదో డబ్బులు. ఆ డబ్బులు డ్రా చేసుకుంటాం, అన్నదానం పెడతాం. ఎంతమంది భోజనం చేస్తారు? కనీసం 3-4 వేల మంది భోజనం చేస్తూ ఉన్నారు. పక్కన పోవడానికి ప్లేస్ ఉంది. మరి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయండి. ఒక మంచి కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం. అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని, ఆ అమ్మ దయకి మీరందరూ పాత్రలు అవ్వాలని, మన బరుసులమ్మ మరి ఎలా అయితే మావుళ్ళమ్మ తల్లి విరాజిల్లుతుందో అదేవిధంగా బంగారం అన్నీ ఆవిడే సమకూర్చుకుంటుంది. మనందరూ కూడా పాత్రదారులు అవ్వమని కోరుకుంటూ మీ యొక్క ఆశీస్సుల్ని కమిటీ సభ్యులకి, సేవ చేసి వాళ్ళందరికీ ఇవ్వండి. ఎవరికి పాత్ర ఉన్నారో అందరికీ మీ ఆశీస్సులు ఇవ్వండి. అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులకి మీరందరూ కృపకి పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రీనివాస్.